నమః శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. చిన్న వ్లాగ్. సో మీ శివరాత్రి ఎలా జరుగుతుంది? మా శివరాత్రి మాత్రం ఇలా జరిగిందండి, ఇలా జరుగుతుంది కూడా. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళిపోయాను. ఈరోజు నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను. మా ఇంట్లో ఇంకెవ్వరు ఉండరు ఫాస్టింగ్ అయితే. సో దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ లింగం అభిషేకం పొద్దున్నే 4:35కే లింగాభిషేకం కూడా చేయించాము ఈరోజు. ఇంకోటి ప్రసాదం, అందరికీ ప్రసాదం కూడా చేయించాలి అని అనుకున్నాము. సో పులిహోర ఇంకా రవ్వ కేసరి ప్రసాదం చేయించి అందరికీ పంచడం కూడా జరిగింది అక్కడే. సో ఈవినింగ్ అయితే నేను ఫాస్టింగ్ మళ్ళీ గుడికి వెళ్ళి ఫాస్టింగ్ వదులుతాను. రేపు మళ్ళీ అన్నదానం చేయాలని అనుకున్నాం. సో రేపైతే అన్నదానం పెడతాము అందరికీ. ఎందుకంటే రేపు కదా అందరూ అన్నం తినేది. ఈరోజు అయితే అందరు ఫ్రూట్స్తోనే ఫాస్టింగ్ వదిలేస్తారు, రేపు అన్నం తింటారు. సో అందుకే రేపు మధ్యాహ్నం అయితే అందరు కూడా ఫాస్టింగ్ వదిలే వాళ్ళు కూడా వచ్చి తింటారు, ఇంకా మంచిది కూడా అని చెప్పి రేపు అనుకున్నాం మేమైతే. సో అందరికైతే శివరాత్రి శుభాకాంక్షలు. మీ శివరాత్రి ఎలా జరిగింది ఏంటి కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇదైతే ప్రసాదం ఇంటికి కూడా కొంచెం తెచ్చుకున్నానండి, ఎందుకంటే కాలనీలో కొంతమంది గుడికి వెళ్ళలేని వాళ్ళు, రాని వాళ్ళకు కూడా ప్రసాదం పంచాను తీసుకొచ్చి. అందరికైతే మళ్ళీ శివరాత్రి శుభాకాంక్షలు అండి.